ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నప్పటికీ దర్యాప్తులో భాగంగా కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే పోలీసులకు మాత్రం ఇంతవరకు ఎటువంటి క్లూస్ లభించలేదని అంటున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు విజయవాడ సిటీ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్రలో శనివారం రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా కొద్ది దూరం జనం ఉండడంతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు నుంచి పైకెక్కి అభివాదం చేయడం ప్రారంభించారు. ఆయన పక్కనే సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తదితరులు ఉన్నారు. అయితే కొద్ది దూరం బస్సుపై ఉండి ప్రయాణించిన తరువాత వివేకానంద స్కూల్ సమీపానికి చేరుకున్న వెంటనే సీఎం జగన్ కు రాయి తగిలింది. ఎడమ వైపు నుంచి వచ్చిన ఈ రాయి విజువల్స్ కనిపిస్తున్నప్పటికీ ఎవరు వేశారనేది మాత్రం తెలియడం లేదు. అందుకే పోలీసులకు దర్యాప్తు తలనొప్పిగా మారింది. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా అని పరిశీలిస్తున్నారు. స్కూల్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వారు పరిశీలించే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఎత్తుగా ఉండడంతో కింద నుంచి రాయి వేయడం సాధ్యం కాదని, పక్కనే ఉన్న స్కూల్ మరో బిల్డింగ్ పై నుంచి రాయి వేసుంటారు అని ప్రాథమికంగా భావించారు. ఈ రాయిని క్యాట్ బాల్ తో గురిచూసి కొట్టుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాంతంలో క్యాట్ బాల్ తో కొడుతుంటే ఎవరో ఒకరికి తెలిసిపోతుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా మరో రాయి వచ్చి తగిలింది. వైసీపీ నేతలు మాత్రం సీఎం పైకొచ్చిన రాయి ఆయనకు తగిలి వెల్లంపల్లికి వెళ్లి గాయపరిచిందని చెబుతున్నారు. ఇది సాధ్యం కాదని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాయి ఎవరికైనా ఒకసారి తగిలితే అది అక్కడితో కింద పడిపోతుంది. మళ్లీ మరొకరికి తగలడం అసాధ్యమని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి భద్రతతో పాటు కమిషనరేట్ పోలీసులు పహారా కాస్తున్నారు. జరిగిన దాడి మాత్రం ఇప్పుడు పోలీస్ వర్గాలను పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. వీరు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు. సీఎంపై రాయి దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కార్యాలయం ఉందని బ్లూ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవంగా అది నిజం కాదని స్థానికులు తెలిపారు. జగన్ యాత్ర వెళ్లే మార్గంలో కాకుండా మరో రోడ్డులో బోండా ఉమా కార్యాలయం ఉంది. అయినా టీడీపీపై నింద మోపేందుకు ఐపాక్ టీం ఆదేశాలను వైసీపీ నేతలు, కార్యకర్తలు చక్కగా అమలు చేస్తున్నారు. సీఎంపై రాయి దాడి ఘటనలో స్వల్ప గాయం అవ్వడంతో 2 కుట్లు పడ్డాయని, ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కానీ పోలీసులు మాత్రం హత్యాయత్నం కేసుగా నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతల తలలు బగలగొట్టినా కూడా సింపుల్ సెక్షన్లు వేసి కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడిలా ఎందుకు వ్యవహరించారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనపై వరుసగా విమర్శలు వస్తూ ఉండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీఈఓ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో విజయవాడ పోలీసుల వైఫల్యం ఎక్కడ బయటపడుతుందనే ఆందోళన వారిని వెంటాడుతోంది. సీఎం భద్రతా సిబ్బంది కూడా లోపాలపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు.